కేరళ వచ్చేటప్పటికి సంచలనాత్మకమైనటువంటి నిజాలే ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే ప్రస్తుతం కేరళకి సంబంధించినటువంటి మంత్రి గారు ఒక కొన్ని సమాచారాలను బయటపెట్టారు. ఏంటి ఆ సమాచారం అంటే, అక్కడ హిందువులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థలు ఏమంటే అక్కడ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బయటపెట్టేటువంటి అంశం. హిందువులకు సంబంధించినటువంటిది అయితే అక్కడ ఎలాంటి విద్యా సంస్థలు ప్రత్యేకంగా లేవు. అదే సందర్భంలో క్రైస్తవుల స్కూళ్ళు ఉన్నాయి. వాటికి క్రిస్టియన్ మిషనరీస్ ఫండింగ్ చేస్తుంటే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల జీతాలు ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అక్కడ హిందుత్వ బోధన అనేటటువంటిది నిషేధం. ఇదంతా ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే విచిత్రమైనటువంటి ఇందులో అంశమైన ఏంటంటే టోటల్గా అక్కడ ఉన్నటువంటి మదర్సాలకి పూర్తిగా నడిపిస్తుంది ఏడాదికి 800 కోట్ల రూపాయల వరకు వాళ్లే ఖర్చు పెడుతున్నారు అన్నటువంటి విషయం. అంటే ప్రభుత్వమే ఖర్చు పెడుతోంది. అది కూడా మదర్సాలలో మతపరమైనటువంటి బోధనే, మత విద్యనే బోధిస్తున్నటువంటి వాళ్ళకి పెడుతున్నటువంటి ఖర్చు ఎంత అంటే 7,580 కోట్లు, 7,580 కోట్లు. ఏంటయ్యా అంటే టోటల్ టోటల్గా అసలు కేరళ పబ్లిక్ ఎంత అంటే 3,56,99,443. ఇందులో ముస్లిం పాపులేషన్ 88,73,472, అంటే టోటల్గా 26%. అక్కడ మదర్సాలు ఎన్ని ఉన్నాయంటే 21,683 ఉన్నాయి. ఈ మదర్సాల్లో టీచర్లు ఎంతమంది ప్రభుత్వం నియమించిందంటే 2,04,683. ఇందులో అసలు కేరళలో పంచాయతీలు ఎన్ని ఉన్నాయంటే 941. యావరేజ్న పంచాయతీకి మదర్సాలు ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క పంచాయతీ పరిధిలో 23 మదర్సాలు కనబడుతున్నాయి. అదే సందర్భంలో ఒక వార్డుకి ఒక మదర్సా ఉన్నట్టు అనమాట అక్కడ ముస్లిం మతబోధ. ఇక్కడ మదర్సాలో టీచర్కి ఒక్కొక్కరికి 25,000 రూపాయల జీతం. ఇది కాకుండా మళ్ళీ దాన్ని ఏమంటారు, గంటకు 300 రూపాయలు ఇచ్చి పాఠాలు చెప్పించే పార్ట్ టైం టీచర్లు కూడా ఉంటారు. టోటల్గా మదర్సాల టీచర్లకు ఇచ్చేటటువంటి జీతాలు 5,117 కోట్ల రూపాయలు ఏడాదికి అవుతుంది. అట్లాగే వాళ్ళకి పెన్షన్లు 1,200 కోట్ల రూపాయల దాకా అవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా టోటల్గా మదర్సాల మంత్లీ శాలరీ వచ్చేటప్పటికి 631,70,75,000. టోటల్గా ఇయర్ మొత్తం మీద లెక్కేసుకుంటే 7,580 కోట్ల రూపాయలు ఓన్లీ ముస్లిం విద్యార్థులకి మదర్సాలలో బోధన కోసం పెడుతున్నటువంటి ఖర్చు. ఇది అక్కడ. అదే హిందువులకి అంటే అలాంటిదేమీ లేదు అని చెప్పి ఇచ్చినటువంటి నివేదిక.